హాయ్ ఫ్రెండ్స్, ఇది నెయ్యి కాదు, నూనె, కొబ్బరి నూనె. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కొబ్బరి ఉన్నది, నాకు కూడా తెలియదు ఏం చేస్తున్నాను, బట్ ఏదో ఒకటి తినాలనిపించింది, తీసేద్దాం. తెచ్చింది, సో ఫ్రై చేయండి బాగా. కొబ్బరి నూనెలో కొబ్బరి ఫ్రై చేస్తున్నాం. 2 ఇలాచీలు కూడా వేయండి, స్మెల్ బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం బెల్లం వేయాలి, బెల్లం వేసి కరిగే వరకు ఉండడం. సో ఇలా కరిగాక ఇది వేయాలి, ఈ పాలు కాదు. సో అలా వేగాక కొంచెం బియ్యం నీళ్ళు వేసాం, బియ్యం నీళ్ళు కాదు అవి ఏంటో వరిపిండి నీళ్ళు, వరిపిండి కొంచెం వాటర్లో కలిపి చేసాం అనమాట. ఇది దగ్గర అయితే పర్లేదు, లేదంటే గింజలా ఉంటుంది. ఓకే, చిక్కబడిపోయింది. సో కొంచెం చల్లారాక పాలు వేయండి. ముందే పాలు వేసారనుకోండి ఇరిగిపోయే అవకాశం ఉంది. సో అందుకని స్టవ్ ఆపేసాను నేను. స్టవ్ ఆపేసాక కొంచెం అక్కడక్కడ నలకలు ఇవి ఉన్నాయి కదా, నలకలు అనుకోకండి, ఇవేంటి ఇవి గింజలు. సో ఇప్పుడు చిక్కటి బర్రెపాలు పోసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమంటారో క్రీమ్లా ఉంటాయి కదా, ఫ్రెష్ క్రీము లేదంటే ఇంకేవో క్రీమ్లు ఉంటాయి కదా, అవి ఉన్నాయి వేయచ్చు. ఇదిగానే దీని స్ట్రక్చర్ మారిపోయింది, టెక్స్చర్, స్ట్రక్చర్ కాదు. సో కలిపేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. చూసారు ఎంత బాగుందో, మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరికాయ, బియ్యం పిండి, పాలు, నీళ్ళు, బెల్లం ఉంటే చాలు. చూసారా ఫ్రెండ్స్, పొగలు కక్కుతుంది. అంత గొప్పగా లేదు కానీ తినొచ్చు. బాయ్ ఫ్రెండ్స్.